నిదానమే ప్రధానమని మన పెద్దలు ఊరికే అనలేదండి. అయితే ఈ స్టోరీ వినేసేయండి. కుందేలు తాబేలు స్టోరీ. ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించిందట. నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెంకి సిద్ధానికి ఒప్పుకుంది. నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ అక్కడికి చేరాయి. కుందేలు మహా ధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటికి వచ్చింది. మన తాబేలు అనుకువగా వినయంతో పందెం గీత మీదకి తన స్థానం గ్రహించింది. కోతిని పథకకర్తగా ఎంచుకున్నారు. కోతి 1 2 3 అనగానే కుందేలు తుర్రుమని పరుగు పెట్టడం మొదలుపెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది. కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు. ఎందుకింత కష్టపడడం? నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయొచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కుందేలు. కొంతసేపటి తర్వాత తాబేలు తన పద్ధతిలో అదే చెట్టును దాటి నిద్రపోతున్న కుందేలును చూసింది. కానీ తన దారిని తను కొనసాగుతూ నిదానంగా చిన్నగా రేసుకుంటూ ముగిసింది గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకు మెలకువ వచ్చింది. తాబేలు గీత దాకా చేజారిపోయింది చూసి వేగంగా పరిగెత్తింది. కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులన్నీ తాబేలును చూసి చప్పట్లు కొట్టి పొగడ్తలతో ముంచెత్తారు. అయితే మన బలాన్ని ఎక్కువ, ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ అని ఎప్పుడూ అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానమని పెద్దలు అందుకే చెప్తారు. మనకి నిదానమే ప్రధానం అనేసి ఈ స్టోరీ తెలియచేసింది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.